ఫ్యామిలీ ఇప్పుడు చూసినారు కదా, ఇంతసేపు మీరు ఏదైతే ఆ వీడియో చూసినారో ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను ఈ స్కూటీ పక్కన ఉన్నా కదా, ఈ స్కూటీ అనేది మీకు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి పరిచయం ఉంది. ఈ మధ్య కాలంలో నేను లైవ్ వీడియోలు అనేది కొంచెం చేయలేకపోతున్నా, కొంచెం హార్డ్ వర్క్ అనేది ఎక్కువైంది, ప్రతి ఒక్కరు గమనించగలరు. ఈ స్కూటీ అనేది ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చూస్తలేరు, ప్రతి ఒక్కరు ఈ కిబో ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఈ స్కూటీ అనేది ఆల్రెడీ పరిచయం అయిందండి. ఎలాగ పరిచయం అయిందంటే మన డాడీ అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఈ ద్వారా ప్రతి ఒక్కరు ఈ స్కూటీని చూసినాము. ఆయన ఏదైతే మనకు BVH ఆర్ట్ అని చూపించినాడు కదా వెహికల్, ఈ స్కూటీ అండి మీకు పక్కన వీడియో కూడా స్క్రోల్ అవుతుంటే చూడొచ్చు. ఈ స్కూటీ గురించి మరింత సమాచారం మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. ఈ స్కూటీ ఎలా అప్పులెక్కుతుంది అనే దాని గురించి డిస్క్రిప్షన్లో చూస్తే మీకు ఆ లింక్ దొరుకుతుంది. ఈ స్కూటీ అసలు ఒరిజినల్ ప్రైస్ ఎంత తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరు చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఈ స్కూటీ గురించి ఇంకా తెలుసుకోవాలంటే చాలా ఉంది. మనకి ఆయన చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, అసలు ఏ మాత్రం సంబంధం లేదండి BVHకి. ఇది ఓన్లీ మన కర్నూలు డిస్టిక్ ఏదైతే ఉందో ఈ డిస్టిక్లో ఉన్న షోరూంలో ఈ స్కూటీ అనేది ఉంది. ఇప్పుడు నేను ఉండే ప్రజెంట్ లొకేషన్ అదే. చాలామంది ఎంత విపరీతంగా అక్కడ మనం స్కూటీ బుక్ చేసుకున్న వాళ్ళు ఎంత నష్టపోయినారంటే అది నాకు కూడా తెలిసి ఇప్పుడు మీరు చూసిన వీడియోలో కూడా ఉంటుంది. ఆ స్కూటీ చుట్టూ ఎంతమంది లైవ్, మన డాడీ అయితే లైవ్ అనేది మనకి 280 వస్తుందని చెప్పినాడు. నేను కూడా షాక్ అయినా, అసలు ఈ భూమి మీద నిజంగా ఇంత వెహికల్ ఉందా అని. కానీ ఇక్కడ ఏదైతే షోరూమ్కి వచ్చి చూసినానో ఈ షోరూంలో మనకి రియాలిటీ అనేది కనపడిందో నాకు అప్పుడు అర్థమైంది ఎక్కడి నుంచి స్కూటీలు పోయినాయి, ఎక్కడి నుంచి అని. నేను మొత్తం సెర్చ్ చేస్తే డెప్త్ దిగి ఆ బిల్స్ పట్టుకొని ఇక్కడికి వచ్చి చూస్తే ఆల్రెడీ ఇక్కడ అదృష్టం ఏంటంటే ఇక్కడ షోరూమ్ పెట్టిన MD అనేది నాకు ఆల్రెడీ గత పాత పరిచయాలు అనేది ఉన్నాయి. ఆయన చాలా నీట్గా క్లియర్గా మనకు చెప్పేసినాడు మొత్తము. ఈ స్కూటీ మీద మన కిబో ఫ్యామిలీ ఎంత నష్టపోయినారంటే దీని అచ్చంగా ఇప్పుడు నేను ఏదైతే ఈ వెహికల్ పక్కన ఉన్నా కదా, దీని పేరు వచ్చేసి లిబర్టీ వెహికల్ అనమాట, DJS కంపెనీది. కాకపోతే మన డాడీ ఏం చేసింటాడంటే దాని మీద స్టిక్కర్ పెరికేసి ఓన్లీ మన BVH అనే స్టిక్కర్ అనేది వేయడం జరిగింది. ఆ అపోహలో మనం ప్రతి ఒక్కరం అది నిజం అనుకున్నాము. ఈ బైక్ అనేది ఆయననే తయారు చేసినాడు స్కూటీ అనుకున్నాం, కానీ అది ఏ మాత్రం రియాలిటీ కాదండి. ఈ స్కూటీలు అనేది ఇక్కడ బల్కులో ఆయనకు వచ్చిన రేట్లో బల్కులో తీసుకుపోయి మనందరికీ ఒక శటకోపం పెట్టినాడని చెప్పవచ్చు. చెవులో పువ్వు ఎంతగా పెట్టినాడంటే చాలా విపరీతంగా అని అసలు ఏం చెప్పాలని కూడా అర్థం కాదు ఆ విషయంలో. అసలు ఈ స్కూటీ ఒరిజినల్ ప్రైస్ ఎంత, ఆయన అమ్మిన ప్రైస్ ఎంత, ఒకసారి మనం ఆ అమ్మిన ప్రైస్ గుర్తు చేసుకుందాం. మన MD గారు అమ్మిన ప్రైజు, దీని కాస్ట్ వచ్చేసి మనకు ఆయన చెప్పిన కాస్ట్ 2,50,000. దీని రేంజ్ వచ్చేసి మనకు లైవ్లో చూపించడం జరిగింది. ఆయన 280 కిలోమీటర్ల రేంజ్ వచ్చింది. ఇదంతా రియాలిటీ. ఆయన అమ్మిన ప్రైస్ రియాలిటీ, మనకు వచ్చిన రేంజ్ అనేది కూడా రియాలిటీ. ఇందులో ఎటువంటి అబద్ధం లేదు. కానీ అసలు ఈ స్కూటీ అనేది ఆయనది కాదు, ఇది ఇక్కడ నుంచి పోయింది కర్నూలు డిస్టిక్ నుంచి. అసలు ఎంత దీని ఒరిజినల్ ప్రైజు ఒక్కసారి మనం తెలుసుకున్నట్లయితే దీని ఒరిజినల్ ప్రైజు మనం ఇప్పుడు షోరూంలో మీరు వచ్చి చెక్ చేసుకుంటే కూడా ప్రైజ్ లిస్టు, మీరు ఈ వెహికల్ తీసుకుపోవాలంటే కూడా 1,55,000 ఈ బైక్ అనేది మీరు ఇంటికి పట్టుకొని వెళ్ళొచ్చండి. అప్పుడు మీకు అర్థమైంది మనకి కిబో MD ఎంత పెద్ద అందరినీ స్కామ్లో ముంచేయాలని ట్రై చేసినాడో మనకు అర్థమవుతుంది. 1,55,000 బండిని 1,80,000 మనకి ఇచ్చినాడు ఆల్రెడీ. ఇటు నుంచి బల్కులో కొనబోయి స్కూటీలు ఇచ్చినాడు, కానీ దాని ఒరిజినల్ ప్రైస్ ఆయన ఎంత చెప్పినాడు, 2,50,000. అంటే మళ్ళీ మనం అక్కడ ఎంత నష్టపోతాం ఆయన కానీ ఆ రేటు పెడితే. మళ్ళీ అనవసరంగా ఫ్రీగా కొన్ని KBC కాయిన్స్ 20,000 డిస్కౌంట్ ఇస్తున్నానని ఆ KBC కాయిన్స్ అనేది తీసుకుపోయినాడు. చూడండి ఎంత దారుణంగా ఎంతమందిని ఒక అపోహలు దింపేసినాడంటే. మీరు ఎవరైతే అక్కడ స్కూటీ చెక్ చేసినారో ఇప్పుడు నేను లైవ్ పక్కన స్క్రోల్ అవుతుంటుంది, స్కూటీ చెక్ చేసుకోండి అండి. ఇక్కడ నుండి వెళ్ళిన స్కూటీలు అవి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్ వెళ్ళి అక్కడ బిగిస్తే కానీ అక్కడ స్కూటీలు అనేది తయారయ్యలేవు. ఇంతమందిని అపోహలో పెట్టిన మన డాడీకి ఒకసారి అందరం వందనాలు చెప్పాల్సిందే. ఈ స్కూటీ మీరు కొనుక్కోవాలంటే సింపుల్ అండి. ఆల్రెడీ ఈ స్కూటీ గురించి నేను ఎలా అప్పెక్కుతుంది అనేది మనకి ఒక వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఇంకా ఈ స్కూటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫీచర్స్ అనేది చాలా ఉన్నాయి. మీకు ఆ ఫీచర్స్ అన్ని దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్కరు చూడండి. ఇది 1,55,000 బండి. ఇక్కడ రేంజ్ వచ్చేసి మనం 25 గానే మెయింటైన్ చేసినాం ఫస్ట్ మోల్ అంటే మనకు 300 వస్తుందండి. మనం రఫ్గా అట్ ద సేమ్ టైం థర్డ్ మోల్లో వెళ్ళినా కూడా మినిమం అనుకుంటే కూడా 200 నుంచి 250 మధ్యలో మనకు వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి మనము ఆల్రెడీ బ్యాటరీ గురించి మొత్తం నేను డిస్క్రిప్షన్ మనకి స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి. ఇది లిథియం అయాన్ బ్యాటరీ అనేది వాడుతున్నారు. ఇందులో ఒక మంచి క్వాలిటీ బ్యాటరీ అనేది సెల్స్ అనేది తీసుకొని యూజ్ చేయడం జరుగుతుంది. మనకు ఆల్రెడీ వెహికల్ గురించి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వెహికల్ కావాలనుకున్న వ్యక్తులు అప్పుడు ఏదైతే మనం అనుకున్నామో ఈ స్కూటీని తీసుకోవాలని నాతో సహా
ఇవి మీరు ఇమ్మీడియట్గా నేను లొకేషన్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను డిస్క్రిప్షన్లో. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఇమ్మీడియట్గా మీరు స్కూటీ తీసుకోవాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. దయచేసి అతను చెప్పే మాటలు ఇకనైనా నమ్మడం చాలించండి. ఎందుకంటే అతను చెప్పిన పని ఒక్కటి కూడా సక్రమంగా చేస్తలేడు. నేను కూడా చాలామంది నా రెఫర్తో అయితే ఎక్కువ లాగినేయలేరు, కానీ ఎంతోమందికి మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసినాము. అదేవిధంగా మన ప్రతి ఒక్కరికి, మన కాంటాక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మన రెఫర్ లింక్ ద్వారా వచ్చిన వాళ్ళు కాదు, మొత్తం ఆల్మోస్ట్ అందరు బయట వాళ్ళే. యూట్యూబ్ ద్వారా సపోర్ట్ లేక నన్ను కాంటాక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ స్కూటీ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ నన్ను కాంటాక్ట్ చూడొచ్చు. ఫ్రంట్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది వెహికల్ అనేది. ఇక్కడ DGS లోగో అని కూడా చూడొచ్చు. ఇంకా కింద చూస్తే 10 ఇంచు టైర్ కాదండి, ఇది 12 ఇంచు టైర్ అనమాట. అంటే కింద మనకి ప్లేస్ కూడా ఎక్కువ ఉంటుంది, గ్రౌండ్ ప్లేస్ అనేది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఇంకా రాత్రిపూట అయితే ఈ లైట్స్ అనేది చాలా క్లియర్గా మంచి లుక్తో డిజైన్గా కనపడతాయి. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఈ విధంగా ఉంటుంది. లుక్ అనేది చాలా క్లియర్గా ఉంది. ఇంకా నాకు తెలిసి అసలు ఇది EV వెహికల్ అనే ఒక స్టిక్కర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ లిబర్టీ స్టిక్కర్ అనేది మీకు బ్యాక్ చూడొచ్చు. అలాగే ఇక్కడ ఇది మోటార్ అనేది మనకి బిల్ట్ అట్లా ఏముండదండి, హబ్ మోటార్ అనేది ఉంటుంది, విత్ వాటర్ ప్రూఫ్తో ఉంటుంది. ఇది ఎటువంటి సమస్య ఉండదు. మనం బ్యాక్ సైడ్ ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది వెహికల్ అనేది. మంచి డిజైన్ అనేది చేసినారు. పైన ఇది ఏదైతే స్టాండ్ ఉంది కదా, ఇది కూడా అల్యూమినియం చాలా క్లియర్గానే ఉంది, చాలా స్టాండర్డ్గా కూడా ఉంది. ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ లిబర్టీ అనే స్టిక్కర్ చూడొచ్చు మనము. స్టాండ్ ఏదైతే సెంటర్ స్టాండ్ ఉందో చాలా వెయిట్ మోస్తుందని చెప్పొచ్చు, చాలా హెవీగా ఉంది. మనకి సైడ్ లుక్ అనేది ఈ విధంగా ఉంది. లుక్ విధంగా అయితే చాలా వెహికల్ చాలా లుక్ పరంగా ఉంది. మనకి ఇంకా ముందర ఏదైనా మనము లగేజ్ ఏదైనా క్యారీ చేయాలంటే కూడా సిలిండర్ కావచ్చు, వాటర్ క్యాన్ కావచ్చు. ఇక రైతుల విషయానికి వస్తే ఏదైనా వాళ్ళు లగేజ్ తీసుకువెళ్తుంటారు కదా, ఫర్టిలైజర్ ప్యాకెట్స్, ఇట్లా ఏదైనా కూడా తీసుకోవడానికి బాగుంది. ఇగ్నిషన్ అనేది ఆన్ చేసినా చూడండి, ఈ విధంగా ఇగ్నిషన్ అనేది వస్తుంది. ఆటోమేటిక్ పార్కింగ్ మోడ్లో ఉంటుందండి వెహికల్ అనేది. మనం అది పార్కింగ్ మోడ్ తీసేయాలంటే ఇక్కడ పార్కింగ్ మోడ్ బటన్ అనేది ఒకటి కనపడుతుంది రైట్ సైడ్. లేదంటే ఇట్లా బ్రేక్ అనేది మనం ఒకసారి పట్టి వదిలినామంటే రెడీ అనేది వచ్చేస్తుంది వెహికల్. మనం ముందుకు అనేది వెళ్ళడానికి వెహికల్ సిద్ధంగా ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి ఇది 60 volts 70Ah అండి బ్యాటరీది. మనం ఇగ్నిషన్ అనేది ఆన్లో అయిపోయిన తర్వాత మనం ఎక్కువసేపు కానీ బండి మూవ్ చేయలేదంటే ఆటోమేటిక్ పార్కింగ్ మోడ్ వెళ్తుంది. మళ్ళీ సింపుల్ అనమాట, బ్రేక్ ఒకసారి అట్లా అన్నామంటే అయిపోతుంది. కీ అనేది లెఫ్ట్ సైడ్ మనం ఒకసారి రోల్ చేసినామంటే మనకు ఈ బూట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాటరీ ఉంది చూసుకోవచ్చు. ఇక్కడ కనపడుతుంది కదా MCB అనేది, ఈ MCB నార్మల్గా అన్ని వెహికల్స్లో ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆ ఫీజ్ అనేది ఎక్స్ట్రా ఉంది చూడండి బ్లాక్ కలర్లో. తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ సెంటర్లో ఒక బటన్ అనేది రెడ్ కలర్ కనపడుతుంది కదా, అదొక అడిషనల్ ఆప్షన్ అనమాట. ఏ వెహికల్స్లో మీరు చూడలేరు, ఈ వెహికల్స్లో మాత్రమే ఉంటుంది. వెహికల్ ఫీచర్ గురించి చాలా బాగుంది. ఈ వెహికల్కి వచ్చేసి రిమోట్ కీస్ కూడా ఉంటాయి, అంటే మనము కీలెస్ కూడా ఎంట్రీ కావచ్చు అనమాట. ఇది యాంటీ థెఫ్ట్ ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది మనకి. ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే ఇన్ కేస్ మనము యాంటీ థెఫ్ట్ అలారం ఓకే చేసిపోయిన తర్వాత ఎవరైనా మన బైక్ని తీసుకుపోవాలని సేమ్ కీతో ఓపెన్ చేసినా కూడా వెహికల్ అయితే ఇగ్నిషన్ ఆన్ అవ్వదు, ముందరికి వెళ్ళదు అనమాట వెహికల్. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే రివర్స్ బటన్ అనేది కూడా ఉంటుంది. రివర్స్ బటన్ స్పెషల్ అండి ఇక్కడ, ఎందుకంటే అది నొక్కి పట్టుకుంటేనే రివర్స్ పోతుంది. దీనివల్ల ఏదైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు ఎక్కడ స్కిట్ అవ్వకుండా అవకాశం అనేది ఉంటుంది. చాలా బాగుంది వెహికల్ అనేది. చూడండి స్పీడ్ అనేది కూడా చాలా తొందరలోనే అందుకుంటుంది. ఇది నాన్ రిజిస్టర్ వెహికల్ కదా, అందుకని మినిమం 50 స్పీడ్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను థర్డ్ మోడ్ అనేది యూజ్ చేయగానే మళ్ళీ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ విధంగా అనమాట. చాలా స్పీడు వెళ్తుంది వెహికల్ అనేది, ఎందుకంటే ఇక్కడ వాడుతున్న బ్యాటరీ అనేది చాలా హై క్వాలిటీ గల సెల్స్ అనేది ఉంటాయి ఇందులో. మీకు ఇప్పుడు సెంటర్ స్టాండ్ వేసింది కాబట్టి కింద వీల్ ఒక్కటి తిరుగుతుంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి ఎంత క్లారిటీగా అనేది, అసలు ఎక్కడ కానీ వైబ్రేషన్ కూడా తక్కువనే ఉందని చెప్పవచ్చు. వెహికల్ అనేది స్పీడ్ అందుకోవడంలో చాలా తొందరగానే అందుకుంటుంది అనమాట. 0 నుంచి 50 అనేది చాలా ఈజీగా వితిన్ సెకండ్లోనే అందుకుంటుంది. వెహికల్ గురించి ఒకసారి మీకు ఇక్కడ రివర్స్ బటన్ కూడా చూడండి, రివర్స్ బటన్ నొక్కి పట్టుకుంటేనే వెళ్తుంది అనమాట అది. ఇంకా మనకి స్క్రూ కంట్రోల్ కూడా ఉందన్నమాట, ఎందుకంటే దీనివల్ల మనం ఒకటే స్పీడ్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఇది కార్లలో మాత్రమే ఉంటుంది, ఇప్పుడు లేటెస్ట్గా ఈ స్కూటీలో కూడా వచ్చింది.
స్కూటీ గురించి మరిన్ని వీడియోలు కూడా మీకు వస్తుంటాయి. ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసి పెట్టుకోండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. అలాగే వీడియో లైక్ చేయకుండా చూస్తున్నారు ప్రతి ఒక్కరు. నాకు ఏదైనా సపోర్ట్ చేయాలంటే ఒక చిన్న లైక్ అనేది సపోర్ట్ చేయండి చాలు. మీరు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు, అంతకన్నా ఎక్కువ నేను ఏం కూడా అడగను. లైక్ చేస్తే ఏమవుతుంది అంటే వీడియో అనేది బూస్ట్ అవుతుంది, మరింత మందికి షేర్ అవుతుంది. దయచేసి దీన్ని మనం ఏదైతే ప్రచారం జరిగిందో ఇది ముందరికి పోవాలంటే వీడియో ఖచ్చితంగా మినిమం ఒక 500 లైక్స్ అనేది ఇవ్వండి. వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కిబోలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ స్కూటీ గురించి ఆశపడినారు కదా, వారందరికీ ఈ స్కూటీ చేరాలంటే ఈ వీడియోని షేర్ చేయండి మీ కిబో ఫ్యామిలీకి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.